మీకు నిన్నొచ్చిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫోన్స్ అవి ఏం ప్రాబ్లమ్స్ మీద వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అనేది ఒక చిన్న అప్డేట్ ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి శాంసంగ్ S22 అల్ట్రా. ఇది ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడు విజయవాడలో చేయించారంట, కానీ మళ్ళీ లోగోలో ఆగిపోతుందని చెప్పి తీసుకొచ్చారు. చూస్తే ఆల్రెడీ CPU రీబాల్ చేసింది. సో అది వర్క్ ఎలా జరిగిందో మనకు తెలియదు కాబట్టి నేను మాత్రం మళ్ళీ ఈ ర్యాము CPU రెండు కూడా రిమూవ్ చేసేసి నేను హై టెంపరేచర్ పీపీడీ తోటి నేను దీన్ని రీబాల్ చేశాను. ఎందుకంటే లో టెంపరేచర్ యూస్ చేస్తే దానివల్ల మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను ఉద్దేశంతో హై టెంపరేచర్ యూస్ చేసి అంటే 230 పీపీడీ యూస్ చేసి నేను మళ్ళీ దీన్ని రీబాల్ చేసి వేసాను. సో ఫోన్ అయితే మనకి ఆన్ అయిపోయింది. మళ్ళీ మనకి ఫ్యూచర్లో తొందరగా ప్రాబ్లం రావడానికి కూడా ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి, హై టెంపరేచర్ పీపీడీ కాబట్టి కొంచెం తట్టుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఐఫోన్ 13 మీకు తెలిసినట్టే కదా, ఇది బ్యాటరీ ఉబ్బుతాయి ఇవి. సో బ్యాటరీ అనేది హెల్త్ డిగ్రేడ్ అయిపోయింది. సో దీనికి ఒక ఒరిజినల్ బ్యాటరీ విత్ 6 months వారంటీ తోటి వేసాను. సో ఇది మళ్ళీ మనకి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మనకి 100% హెల్త్ తోటి మళ్ళీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 11R. ఇది చూడండి, చిత్తుగా గీతలు ఉన్నాయి, కింద కూడా పగిలిపోయింది, బ్యాక్ గ్లాస్ కూడా పగిలిపోయింది. ఈ OnePlus 11R అనేది నేను రిమూవ్ చేసి బాడీలో నుంచి గ్లాస్ రిమూవ్ చేసి ఈ కొత్త గ్లాస్ అనేది లామినేషన్ చేశాను. లామినేషన్ చేసిన తర్వాతకి డిస్ప్లే అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే నేను మళ్ళీ ఫోన్కి ఫిక్స్ చేశాను. డిస్ప్లే కండిషన్ అయితే యాజ్ గుడ్ యాజ్ న్యూ, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి iPhone 15 Pro కింద పడి రోడ్డు మీద డొల్లుకుంటూ పోయిందంట. సో ఫ్రంట్ గీతలు పడిపోయిన డిస్ప్లే. సో ఫ్రంట్ గీతల గురించి మనకేం చెప్పలేదు, బ్యాక్ గ్లాస్ మాత్రం మార్చేయమని చెప్పారు. సో దీనికి ఒక ప్రీమియం క్వాలిటీ బ్యాక్ గ్లాస్ వేసాను. చూడొచ్చు మీరైతే ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది. సో మీరు చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ గ్లాస్ అయితే నేను ముట్టుకోలేదు, కస్టమర్ దానికి అప్రూవల్ ఇవ్వలేదు, ఓన్లీ బ్యాక్ గ్లాస్కే అప్రూవల్ ఇచ్చారు. సో బ్యాక్ గ్లాస్ మార్చేసాను. ఈ కస్టమర్ వచ్చేసి 15 Pro Max బ్యాటరీ రిప్లేస్మెంట్ కోసం చాలా దూరం నుంచి వచ్చారంట వీడియోస్ చూసి. సో ఇది బ్యాటరీ చూస్తే మనకి చాలా డేంజర్ కండిషన్లో ఉంది. బ్యాటరీ హెల్త్ వచ్చేసి సర్వీస్లోకి వచ్చేసింది, 75కి వచ్చేసింది. మనకి ఈ డిస్ప్లే అయితే గ్యాప్ వచ్చేసింది బ్యాటరీ బల్జ్ అవ్వటం వల్ల. సో ఈ గ్యాప్ రావటం వల్ల ఏమైందంటే ఈ ఫ్రంట్ కెమెరాలకు మొత్తం డస్ట్ దూరిపోయింది. మీకైతే లోపల డస్ట్ చూపిస్తాను చూడండి. ఈ డస్ట్ వల్ల ఫ్రంట్ కెమెరా మీద డస్ట్ పడి సో అది కూడా క్లారిటీ అయిపోయింది. సో ఈ డస్ట్ అంతా క్లీన్ చేసి ఫ్రంట్ కెమెరా క్లీన్ చేశాను. బ్యాటరీ కండిషన్ చాలా ఘోరంగా ఉంది చూడండి, ఇది పంచర్ అయిపోయింది ఇది. సో కస్టమర్ చాలా కరెక్ట్ టైంకి వచ్చారు అబ్జర్వ్ చేసి. దీన్ని అయితే నేను ఒక ఒరిజినల్ బ్యాటరీ వేసేసి నేను దీన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాను. మీరైతే చూడొచ్చు, దిస్ ఈజ్ అన్ యాపిల్ జెన్యూన్ పార్ట్ అని చెప్పేసి వచ్చేసింది. ఇదైతే ఫోన్ అయితే నేను ఫిక్స్ చేసి రెడీ చేశాను. ఈ బ్యాటరీకి మనకి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మళ్ళీ మనకి హెల్త్ అనేది 100% స్టార్ట్ అవుతుంది. మనకి 6 months వారంటీ ఉంటుంది. ఒకవేళ 6 monthsలో ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ ఉంటే మనం మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాము. మీరు కూడా ఇలాంటి రిపేర్స్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు.